ఈ దశమహావిద్యల్ని సామాన్యుడికి చేరువ చేయడం ఎలా అనేది, ఎందుకంటే అందరూ బాధల్లో ఉంటారు. నిజంగా బాధలు అంటే డబ్బు లేని వాళ్ళే ఎక్కువ బాధల్లో ఉంటారు. వాళ్ళకి కనుక ఈ దశమహావిద్యలు కనుక అందితే కొంత ఉపశమనం బయటపడే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం ఏదైనా ఆలోచించారా? చేసామండి. అది ఎందుకు ఈ ఐడియా నాకు వచ్చిందంటే, మేము పోయినసారి కామాఖ్య వెళ్ళాము. ఓకే. ఏదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు ఏం జరిగిందంటే కామాఖ్య అమ్మవారు నాకు నిజంగా కల్లోకి వచ్చారు. అంటే ఫస్ట్లో వచ్చేది నాకు అప్పట్లో, ఎప్పుడు నేను నమ్ముకొని విపరీతంగా తాంత్రిక పూజలు చేసేటప్పుడు నాకు కల్లోకి వచ్చేది, అది వేరే విషయం. తర్వాత మొన్న రీసెంట్గా తర్వాత నుంచి నాకు రాలేదు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు రాలేదు అమ్మవారు. చిన్న మస్తా ఒకసారి వచ్చింది, ఏదో చెప్పింది, చేశాను. తర్వాత ఏం జరిగింది, కామాఖ్య వెళ్ళిన తర్వాత వెళ్ళాను, నా క్లయింట్స్ కోసమనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదో నైటు కామాఖ్య దేవి కల్లోకి వచ్చారనమాట. ఏదో ఆ కళ అయితే ఒక ప్రాసెస్ ప్రకారం జరిగింది. తర్వాత రోజు నేను మార్నింగ్ చెప్పాను మా బ్రదర్ గారితో అనమాట. మీకు తెలుసు మా బ్రదరే నాకు హోల్ అండ్ సోల్, నా బ్యాక్ బోన్ అని. సో నేను మా బ్రదర్ గారికి చెప్పాను అనమాట. ఏంటి అంటే, అన్న నాకు ఇట్లా కల్లోకి వచ్చింది అమ్మవారు, సో మనం ఏదో ఒకటి చేయాలి. సో అప్పుడు మనకు కొంచెం, ఇప్పుడు మనం చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా కొంచెం డౌన్ టు ఎర్త్ తీసుకుపోదాం దీనిలోని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ధనవంతులు ఉంటారు, ఈ పూజ ల్యాక్స్లోనే ఉంటాయి, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎంతో గురువులతో మీరు సాన్నిహిత్యం ఉంది కదా, మీ పెద్ద గురువు గారు, మనందరి పెద్ద గురువు. సో సాన్నిహిత్యం వల్ల మీకు కూడా దశమహావిద్యల అనుభవం ఉంది, ఆ ప్రైజెస్ కూడా మీకు తెలుసు. ఇలాంటప్పుడు ఏం జరిగిద్దంటే, నాకు వచ్చే కాల్స్లో ఎక్కువ మంది ఒక మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఏడ్ చేస్తుంటారు అనమాట. నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, అరే దశమహావిద్యలు చెప్తే వాళ్ళు కనీసము అంత అమౌంట్ పెట్టి వాళ్ళు చేయించుకోలేరు అనేది ఒక బాధ నాకు ఉంది మనసులో. అలాంటప్పుడు మనం ఏదైనా దీన్ని కొంచెం డౌన్ లో ప్రైజ్కి తీసుకొచ్చే చేస్తే మ్యాక్సిమం అందరు బెనిఫిషియల్ పొందుతారు కదా అని ఎన్నోసార్లు ఆలోచించాను. కానీ నాకు ఇది ఇంపాసిబుల్లే, ఎక్కడ చేద్దాము, ఆ పండితులు ఇవంతా గోల అని అనుకున్నాను. తర్వాత మేము అస్సాం వెళ్ళడం, మాకు అక్కడ పండితులు అంతా తెలుసు, మీకు తెలుసు. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ మేము కొన్ని చర్చలు అవన్నీ జరిపి లాస్ట్కి ఈ దశమహావిద్యల్ని ఇంత ల్యాక్స్లో కాకోకుండా సమ్ థౌజండ్స్లోనే మ్యాక్సిమం ఎంత తేవగలిగితే ఎంతవరకు మనము ఈ బీద వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు కూడా అఫోర్డబుల్గా చేసుకొని వాళ్ళు కూడా అమ్మవారి దయకు పాత్రలు అవుతారని మెయిన్ ఇంటెన్షనే. ఇందులో మా స్వార్థం ఏమి మీరు అనుకోవచ్చు, అంటే మీరే కాదు కొంతమంది అనుకోవచ్చు ఏదో సంథింగ్ ఏమీ లేదండి. నాకు అక్కడ కళ రావడము, తర్వాత నేను పొద్దున్నే లేచిన తర్వాత మా అన్నకి చెప్పినాను, అన్న ఇట్లా వచ్చింది కళ అంటే. ఏంది మరి ఎట్లా అంటే, నేను ఈ ఐడియా చెప్పాను. కామాఖ్యలో ఉన్నప్పుడే ఉన్నప్పుడు కళ వచ్చింది. నేను మా ఊరికి పోతున్నా, మా ఊరికి పోయేటప్పుడు బెంగళూరు దిగి ఎయిర్పోర్ట్ మేము అక్కడికి దిగేది, వెళ్ళి అక్కడ నుంచి చిక్బల్లాపూర్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఒక హోటల్లో కూర్చొని తింటా ఉన్నాము. అప్పుడు నేను చెప్పాను, ఏదో ఒకటి చెయ్యాలా మనము, అమ్మవారు ఎందుకున్న కల్లోకి వచ్చింది, ఏదో ఇంటెన్షన్ ఉంది అంటే ఏం చేద్దామంటే ఇట్లా హోమాలు యాగాలు చేద్దాము, ప్రైజెస్ని మ్యాక్సిమం ఇప్పుడు జియో ఆఫర్ ఇస్తాడు కదండి, అంటే మరి ఫ్రీ ఇచ్చి తర్వాత రేటు పెంచేది కాదు, అంటే జస్ట్ లైక్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. సో ఇట్లా చేద్దాము, సామాన్య ప్రజలు కూడా చేసుకోగలగాలి అని చెప్పేసిన. మా అన్న ఏమన్నాడంటే, మా అన్న బాబా నేను ఏమడిగినా ఏం కాదండు, ఏమన్నా అన్నా కూడా సరే చేద్దామని అంటాడు, నో అన్నాడు. సో ఏమైంది, సర్లే చేద్దామన్నాడు. ఇంకా దాని మీద మేము ఐడియా వేసుకున్నాం ఎట్లా చేయాలి అని చెప్పేసి లాస్ట్కి ఇంకా స్టార్ట్ చేసాం ప్రక్రియ. బట్ మేమైతే స్టార్టింగ్లో కేవలం 100 మంది మాత్రమే మేము చేస్తున్నాం అన్నమాట. తర్వాత చూద్దాం అమ్మవారి దయ. సో కామాఖ్యాదేవి, చిన్నమస్తికాదేవి మాకు మ్యాక్సిమం మా ఎఫర్ట్ మేము పెడుతున్నాం. అమ్మవార్లు కరుణిస్తే ఇది ఇంకొక మహాయజ్ఞంగా చేయాలి అని. సో ఎక్కడో అస్సాంలో కామాఖ్య ఆలయంలో అమ్మవారిని మీ ఊరికి గుత్తికి తీసుకొస్తున్నారు. అవును, అంతేనా? అదే ఇదే యజ్ఞం అనుకోండి, అంతటి ఇది. దశమహావిద్యల యజ్ఞాన్ని మీరు గుత్తిలో నిర్వహించబోతున్నారు. మా ఊర్లోనే గుత్తిలో నిర్వహించబోతున్నాను. ఎందుకంటే చాలా మంది ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే మీరు ఎవరికి దర్శనాలు ఇవ్వట్లేదు. ఫస్ట్ మీ దర్శనమే కావట్లేదు, ఎవరికి ఫోన్లో మాత్రమే వినిపిస్తున్నారు. సో మీరు ప్రత్యక్షంగా కనిపించే సందర్భం కూడా వండర్ఫుల్. అయితే ఈ దశమహావిద్యలు అనేవి రైట్, మనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక్కసారి అసలు ఏంటి ఈ దశమహావిద్యలు?
దశమహావిద్యలు అంటే ఇవి 10 ఉంటాయి, పేరే 10. ఇంతకు ఏమిటి ఆరిజిన్ అంటే దీనిలో కథ ఏంటి అంటే సతీదేవి మనకు తన యొక్క యోగాగ్ని ద్వారా తను బర్న్ అయిపోతుంది అనమాట. అప్పుడు తన బాడీ కింద పడిపోయినప్పుడు పరమేశ్వరుడు దక్షయజ్ఞంలో అప్పుడు ఆయన వచ్చేసి ఆమె దేహాన్ని ఇట్లా లిఫ్ట్ చేసేసి శివతాండవం చేస్తాడు ఉగ్రస్వరూపంగా. ఇలా చేస్తూ ఉంటే లోకాలన్నీ సర్వనాశనం అయిపోతాయి అనుకున్న శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించేసి అమ్మవారి శరీరాన్ని ఖండాలుగా కట్ చేసేస్తాడు. అవి 51 ముక్కలు భారతదేశము, శ్రీలంక, నేపాల్, చైనాలో కూడా ఒకటి ఉంది. ఇన్ని చోట్ల డిస్పర్స్ అయిపోతాయి ఆమె కట్ చేసిన భాగాలు. అప్పుడు ఫస్ట్ మనకు పాదాలు పడతాయి భారతదేశంలో, తర్వాత తొడలు, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఇప్పుడు మన కర్నూలు శ్రీశైలం, సో ఇక్కడ చెవులు పడ్డాయి, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట. అట్లాంటి టైంలో ఈ కామాఖ్య దగ్గర అమ్మవారి యోని పడి ఉంటుంది అనమాట. ఆ యోని అక్కడ పడి 10 ముక్కలు అవుతుంది. అది దశమహావిద్యలు. అంటే ఈ దశమహావిద్యల యొక్క ఆరిజిన్ రకరకాల కథలు ఉన్నాయి, అందులో మెయిన్ ఇది. ఇది కామాఖ్య ఎలా ఉద్భవించిందనేకి ఇది ఒక స్టోరీ అన్నమాట. సో ఇక్కడ పడిన యోని 10 ముక్కలు అవ్వడం, అక్కడ దశమహావిద్య పీఠాల్లాగా అవి యోని పీఠాలు రావడం అనేది జరిగింది. ఇది ఒకటి ఉంది. ఇంకా రకరకాలు ఉన్నాయి దశమహావిద్యలు ఎలా ఫామ్ అయ్యాయి అనేది. బట్ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది కామాఖ్య యొక్క కథనే. ఈ విధంగా దశమహావిద్యలు ఫామ్ అయ్యాయి. గురుగారు, మరి ఈ దశమహావిద్యలు అనేది నిజానికి సామాన్యులో కొత్తే. సో ఇవి బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఓదార్పునిస్తాయి? అసలు ఇంకొకటి, అసలు మేజర్గా 10 విద్యలు అన్నారు కదా, ఏ కష్టానికి ఏ పూజ చేసుకోవాలి? అంటే కామన్గా 10 చేయించుకోవాలా, లేదంటే ఏ కష్టానికి ఆ పూజ చేయించుకోవాలా? చూడండి, ముఖ్యంగా మనము 10 మహావిద్యలు అంటాం కదా, ఇందులో ఏమి చెప్తుందంటే కాళీతార మహావిద్య షోడశి భువనేశ్వరి, భైరవి చిన్నమస్తాచ విద్యా ధూమావతి తత బగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతా విద్యా మహేశాని మహావిద్య ప్రకీర్తిత అని ఇందులోనే టోటల్ దశమహావిద్యల లిస్ట్ ఉంటుంది. కాళీతార వస్తుంది, కాళీతార మహావిద్య షోడశి భువనేశ్వరి 4 అయిపోయినారు. భైరవి చిన్నమస్తాచ ఇప్పుడు 6 మంది అయిపోయినారు. చిన్నమస్త తర్వాత విద్యా ధూమావతి తత బగలాముఖి సిద్ధ విద్యాత మాతంగి కమలాత్మిక. సో 10 మంది అయిపోయినారు. ఈ 10 మందిని దశమహావిద్యలు అంటారు. ఇందులో ఈ 10 మంది మన నవగ్రహాలకు సూచిస్తారనమాట. అంటే వాళ్ళ ఆదిదేవతలు వీళ్ళు. గ్రహాలకు ఆదిదేవతలు. ఎప్పుడైతే మనం చూడండి, కొంతమంది వెళ్తుంటారు, రాహుకేతు పూజ అంటారు, చేస్తాడు వాడు. ఒక్కోసారి 2 ఏళ్లలో 5 సార్లు 10 సార్లు కూడా చేస్తాడు, కానీ ఫలితం రాదు. జనరల్గా శివాలయంలోకి వెళ్ళి అర్చన చేయమంటాడు, ఇంకా విపరీతంగా చేసేసాడు అర్చన, కానీ రిజల్ట్ రాదు అంటూనే ఉంటాడు. మీరు చాలామంది కనుక్కోండి, రిజల్ట్ రాలేదనే చెప్తారు. ఎందుకంటే చూడండి, ఈ కలికాలం అంతా పాపభూయిష్టమైంది. ఇట్లాంటి స్థితిలో మనము సాత్వికమైన ఇది అంతెందుకు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలు మన హ్యూమన్సే తీసుకోండి. ఏదో పొల్యూషన్ ఇలా అవుతుందంటే పలానా దానికి అడాప్ట్ అవుతూ ఉంటుంది అని చెప్తుంటారు బయాలజీలోనో సంథింగ్. అంటే ఈ వాతావరణానికి అవి అలవాటు పడిపోతూ ఉంటాయి, అంతే కదా, కాబట్టి పెద్ద చలించవు అని చెప్తూ ఉంటారు. అట్లనే ఇవి కూడా ఈ కలియుగం ఇంత పాపభూయిష్టమైనప్పుడు ఈ సాత్వికంగా పూజలు నేను ఫలించమని చెప్పట్లేదు, కానీ అదే ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం ఈ బయాలజీ వాళ్ళు కానీ పలానా శాస్త్రాల వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ జీవి దీనికి అడాప్ట్ అయిపోయింది కాబట్టి దీంట్లో మార్పు రాదు అంటుంటారు. అట్లాంటి జంతువులు ఏదో ముసలి తాబేలు కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని 100 సంవత్సరాలైనా అట్లే ఉన్నాయి, చేంజ్ లేదు అని. అట్లనే ఈ కలియుగం కూడా ఈ కలిపురుషుని ఎఫెక్ట్ తోటి మనం ఎంత చేసినా కూడా పెద్ద రిజల్ట్ వస్తూ ఉండదు. ఇది నిజం. కావాలంటే మీరు ఎంతమంది గుళ్ళకి తిరిగే వాళ్ళకి అడగండి, ఇదే చెప్తారు. అంటే మ్యాక్సిమం అట్లాంటప్పుడు ఏమైందంటే, ఇలాంటప్పుడు ఒక ఫోర్స్ఫుల్ ఎనర్జీ, ఫోర్స్ఫుల్ యాక్షన్ అనేది మనకు అక్కడ కావాల్సి ఉంటుంది అనమాట. ఆ యాక్షనే ఈ దశమహావిద్యలు అనేది నేను చెప్పడం కాదు, సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడు. అట్లెందుకు మనకు శ్రీకృష్ణుడు కూడా ఆచరించినాడు దశమహావిద్యలు. మీరు కామాఖ్య కథ చదివితే అవునా. సో అంతటి ఎఫెక్ట్ ఉంటుంది దశమహావిద్యలు. ఇప్పుడు చూడండి, మనకు నవగ్రహాలు ఉన్నాయి. శనిగ్రహానికి తీసుకుంటే మీరు కాళికాదేవిని తీసుకుంటారు. తర్వాత గురుగ్రహానికి అయితే తారాదేవి, బుధునికైతే త్రిపుర సుందరి, రాహుకి చిన్నమస్త, కేతువుకి ధూమావతి. ఇలా శుక్రుడు సరిగా ఉన్నాడు. కొంతమందికి చూడండి, ఎంత డబ్బు సంపాదించినా ఒక్క పైసా నిలబడదు.
అట్లా వాళ్ళకి కమలాత్మికాదేవి, కొంతమంది సో ఇట్లా రాహుకి సర్పదోషం ఉంటుంది, వాళ్ళకి చిన్నమస్త ధూమావతి దేవి. ఇలా కొంతమందికి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, నాట్ ల్యాండ్ రిలేటెడ్. తర్వాత కొంతమంది ఎంత ట్రై చేసినా ఇల్లు కట్టుకోలేకపోతుంటాం మనం, ఇట్లా వాళ్ళకి బగాలాముఖి. సో ఇట్లా మనము దశమహావిద్యల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడం, యూజ్ మీన్స్ ఇన్ సెన్స్ మనం వర్షిప్ చేయడం ద్వారా ఎక్సలెంట్ బెనిఫిట్స్ అనేది మనం పొందొచ్చు అని శాస్త్రమే చెప్తాం. ఓకే.